ఒకప్పుడు ఒక పల్లెటూరిలో దుర్యాస అనే యువకుడు జీవించాడు. అతని జీవితంలో సంతోషం లేకుండా దుఃఖం మాత్రమే ఉండేది. దుర్యాస ఏ పనినైనా చేస్తే అది చెడిపోవడం, ఫలితం లేకపోవడం. అతని దగ్గర ఉన్నవారు అతనికి చెప్తూ ఉండేవారు, నీ దుఃఖానికి ఒక్కటే పరిష్కారం ఉంది, అది నీ మనసు మార్చుకోవడం. కానీ దుర్యాస వినేవాడు కాదు. అతను సంతోషం కోసం ప్రతిదానికి ప్రయత్నించేవాడు, కానీ ఎప్పటికీ ఫలితం రాకుండా పోయేది. ఒకరోజు ఒక మంత్రవాది అతని ఊరికి వచ్చాడు. మంత్రవాది గురించి తెలుసుకున్న దుర్యాస తన సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. అతను మంత్రవాది వద్దకు వెళ్లి తన దుఃఖం గురించి వివరించాడు. మంత్రవాది అతనికి సూటిగా చెప్పాడు, నీ దుఃఖానికి నేనే కాదు, ఎవరూ పరిష్కారం చూపలేరు. నువ్వు నీ మనసులో మార్పు చేసుకుంటేనే సంతోషం నీ జీవితంలోకి వస్తుంది. దుర్యాస అర్థం చేసుకున్నాడు. అతను తన దుఃఖాన్ని వదిలి సంతోషాన్ని కాంక్షించాడు. అప్పుడు అతని జీవితం మారిపోయింది. అతని పనులు విజయవంతం కావడం ప్రారంభమైంది. ఎవరూ అతన్ని ఏదీ అనరాదు. అతను సంతోషంగా ఉండేవాడు. అలా దుర్యాస తన మనసులో మార్పుతో తన దుఃఖానికి చెక్ పెట్టాడు. సంతోషం అతని జీవితంలోకి వచ్చి ఆనందంతో నిండిపోయింది. మన మనసులో మార్పుతోనే మన సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు.